పెళ్లి చేసుకునే వయసు వచ్చింది నాయనా. నీ మనసులో ఎవరి మీదైనా ఇష్టం ఉంటే చెప్పు, ఆ అమ్మాయితోనే వివాహం చేస్తాం, లేదంటే మేమే మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తాము అని అంటారు. అప్పుడు వినాయకుడు, నన్ను క్షమించండి అమ్మా, నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటున్నాను, దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని అనగా పార్వతీదేవి ఎన్నో మాటలు చెప్పి ఎంత ప్రయత్నించినా వినాయకుడిని ఒప్పించలేకపోతుంది. వినాయకుడు, ఇక నేను ధ్యానం చేయడానికి వెళుతున్నాను అమ్మా అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. పార్వతీదేవి బాధపడుతూ శివుడితో, ఏంటి స్వామి, గణేశుడు ఇలా అంటున్నాడు, మన పుత్రుడి వివాహం మనం ఎప్పటికీ చూడలేమా అని బాధపడుతుంది. అప్పుడు శివుడు నవ్వుతూ, మన గణేశుడు ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉంటాడా, ఇది నేను నమ్మాలా అని నవ్వుతూ, సతీదేవి చనిపోయాక నేను కూడా ఇంక ఎవ్వరిని వివాహం చేసుకోకూడదు అని అనుకున్నాను.